ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ 2025 సంవత్సరం సోమవారం. బై ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం అనేకులు కొనియాడుతున్నారు. శుభం. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నిజమేనండి. యేసు ప్రభువుకి అగరవత్తులు, కొవ్వొత్తులు, కొబ్బరికాయలు ఏం అక్కర్లేదండి. విరిగిన నలిగిన మనసుతో ఆయన్ని విశ్వసిస్తే ఖచ్చితంగా ఆయన సమీపంగా ఉన్నట్టు లోకంలో ఎవ్వరూ ఉండరు. నిజ దేవుడు యేసు ప్రభు. చిత్ర విచిత్రమైన వీడియోలు యూట్యూబ్లో వస్తున్నాయి. ఇంకా కళ్ళు మూసుకొని ఒకళ్ళిద్దరు యేసు ప్రభు దేవుడని ఎక్కడ ఉంది, మూర్ఖులు అన్నమాట వాళ్ళు. బైబిల్ ఇదేనా నాలెడ్జే? బైబిల్ అంటే చాలామందికి నల్లాట పుస్తకం లేదా బూతుల పుస్తకం అంటారు, దరిద్రం ఉండా కొడుకులు. తీతు 2:13 లేదా యేసుక్రీస్తు మహాదేవుడని, యేసుక్రీస్తే యెహోవా అని చెప్పటానికి కీర్తన 95:3 లేదా యెహోవా మహాదేవుడని, ఆయనే నిజ దేవుడని లేదా? వాళ్ళకి అలాగా వాళ్ళు గాబరా ఎక్కువ, ఆలోచన తక్కువ, భక్తి తక్కువ, అనుమానం ఎక్కువతో ఉన్న వాళ్ళకి బైబిల్ బూతు పుస్తకంగా, నల్లట్ట పుస్తకంగా ఉంటుంది. దాన్ని కాల్చేయడంలో వాళ్ళకి సంతోషం, పైశాచిక ఆనందం. దాన్ని తొక్కడానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అరే, ముందు నీది కడుక్కో. నీ గ్రంథాల్లో ఎన్ని తప్పులు ఉందో క్రైస్తవుడిగా నేను నీ ఎదురుగానే నేను చెప్పగలను. నువ్వు వాటికి జవాబు చెప్పలేవు. శ్లోకాలైనా సరే ఛాలెంజ్. ఎందుకురా బాబు? యేసు ప్రభు అన్నా, బైబిల్ అన్నా, క్రైస్తవులన్నా, పాస్టర్లన్నా పడి ఏడుస్తుంటారు. సిండికేట్గా ప్రవీణ్ పగడాల గారిని దుష్ట చతుష్టయం తమ స్వాధీనంలో ఉంచి పోస్ట్ మార్టంలో ఆయన తాగి ఉన్నాడు అని నిర్ధారణ చేయటానికి ఒక్కడిని పట్టుకొని అనేకులు నిర్బంధంగా మందు కొట్టించడం నిజం కాదా? ఆయన తాగాడా? మీరు తాగిచ్చారా? పెదవల్లారా. అయినా నాకు ఒకటి అనుమానంగా ఉంది. బహిరంగంగా ఇలా జరుగుతుంటే మన ప్రభుత్వాలు, నాయకులు, మంత్రులు ఏం చేస్తున్నారో అస్సలు తోచట్లా. ఉదాహరణకి ఆంధ్రాలో హిందువుల మీద క్రైస్తవుల దౌర్జన్యం అన్నాడు ఒక జర్నలిస్టు, సాయి అంట. అతను ఒక తదిగినతం సాయిలాగా ఉన్నాడు, జర్నలిస్ట్ అంట, బందర్లో ఎక్కడో. నాకు చిన్నప్పుడు ఒక కథ చదివింది గుర్తొస్తుంది. ఎగువలో అంటే పైనుండి జలపాతం కిందికి కదా ప్రవహించేది. పైన ఒక తోడేలో నక్కో గుర్తులేదు, ఎప్పుడో 60 ఏళ్లకు పూర్వం చదివాను. అది నీళ్లు తాగుతుందంట ఆ జలపాతం పైన. కింద ఒక మేకపిల్ల ఆ పైనుండి పారే నీళ్లు తాగుతుందంట. అప్పుడు ఆ క్రూర జంతువు అనిందంట, నేను మంచినీళ్ళు తాగడానికి వస్తే నేను తాగాల్సిన నీళ్లు నువ్వు ఎంగిల్ చేస్తున్నావు ఏంటి అని ఆ తోడేలో నక్కో చెప్పిందంట. నాకు ఇప్పటికీ ఆ కథ గుర్తుంది. అంటే పైనుండి ప్రవహిస్తున్న ఆ నీళ్లు ఆ తోడేలు లేక నక్క అది తాగి ఎంగిల్ చేసింది కింద ఉన్న మేకపిల్లకి. దాని ఎంగిలి మేకపిల్ల తాగుతుంది. అంటే గిల్లి కజ్జా అన్నమాట. ఆ మేకని చంపాలి, తినాలి అనేది దాని దురుద్దేశం. మీకు అర్థమయ్యే ఉంటుంది. అలాగా ఆంధ్రదేశంలో
మొన్నటికి మొన్న 50-50 గాడు లేడీ అఘోరి అని చెప్పుకునే పేడి అఘోరా వాడు 50-50 అన్న, సగం ఆడ సగం మగ. వాడి ఎల్లూరి శ్రీనివాస ఎదుంది వాడి పేరు. ఇది న్యూసెన్స్ కేసు అని చట్టానికి తెలీదా? పోలీసులు ఆడేమో వ్యాన్ ఎక్కి గబుక్కున తన ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేసి నగ్నంగా నిల్చుంటే వీళ్ళు ప్రేక్షక పాత్ర ధరించి వహించి చూస్తున్నారు పోలీసులు. అలాగే బండబూతులు తిడుతుంటే న్యూసెన్స్ కాదా? క్రైస్తవుల్ని ముస్లింల్ని ఊచ కోత కోస్తాను అని కరవాలం లేదా ఖడ్గం లేదా తల్వార్ కారులో కత్తిని జొలిపిస్తూ అంత పబ్లిక్గా ఎక్కడో చాటుమాటున కాదు, అనేక వీడియోల్లో కూడా వచ్చింది. వాడు అంటుంటారే క్రైస్తవులు ఏం నేరం చేశారు, ముస్లింలు ఏం నేరం చేశారు అని పోలీసులు అడగలేరా? కత్తి నీ దగ్గర ఉండకూడదు అని చెప్పలేరా? చోద్యం చూస్తూ మిన్నకున్నారు. ఈ వీడియో టైటిల్ ఏంటంటే మాది తప్పు మీది ఒప్ప. అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఈ వంక దొరకనమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది ఏదో అంటుంటారు కదా, అలాగా ఒక్క దైవ సేవకుడు అతన్ని నిర్బంధించి ఆ మాఫియా దుర్మార్గులు హత్య చేసే ముందు అతనికి నిర్బంధంగా ఆల్కహాల్ లేదా మద్యం తాగించలేదా? తద్వారా పోస్ట్ మార్టంలో అతను తాగేసి ఉన్నాడు, అందుకే బైక్ తోలేటప్పుడు తూలుతున్నాడు, చచ్చిపోయాడు. ఇలాంటివి చెప్పటానికి భలే స్కెచ్ చేస్తున్నారా మీరు. రాధా మనోహర్ దాస్ గారు పెట్టేగిపోయి అర్ధరాత్రి నువ్వు చర్చిల్లో ఎందుకు వెళ్ళావని నిలదీసే మొగోడే లేడా ఆంధ్రదేశంలో? నీకు చర్చితో ఏ పనేంట్రా? నువ్వు రాముడినో భీముడినో ఎవడో ఒకటి కొలుచుకుంటావు కదా, అతన్ని ప్రకటించుకో. నువ్వు ఏ దేవుడిని మొక్కకుండా, ఏ దేవుడికి ధ్యానం చేయకుండా ఏకంగా కుళ్ళు మోతోళ్లే నా పళ్ళెంలో పులిహోర ఉంది, వాడి పళ్ళెంలో బిర్యానీ ఉంది అని ఏడుస్తాడు. కాబట్టి క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్న రాధా మనోహర్ దాస్ ఎంత పచ్చిగా వల్గర్గా మాట్లాడుతుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నేను అనుకుంటున్నాను ఇది ఉద్దేశపూర్వకంగా ఒక ఊహకు అందని మాస్టర్ ప్లాన్ ఏదో వేసి పెద్దలు లేదా నాయకులు వెనకుండి డ్రామా ఆడిస్తున్నారు. ఆ దుర్గుణగడు అంత పచ్చికి చెప్పాడు కదా, అదేనండి శవశక్తి దుర్గుణ. భారతదేశంలో, ఆంధ్రాలో కూడా కాదు, భారతదేశం వాడి అబ్బ జాగిరేమో ఒక్క చర్చి లేకుండా చేస్తాను అంటే, అరే ఇది అవతల వాళ్ళ మీద ఒక కేసు పెడతారు, అలా చెప్పకూడదు అని చదిరి చెప్పే వాళ్ళే లేరా? అలా చెప్పడం తప్పు అనేవాళ్ళు లేరా? ఒక్క పాస్టర్ కూడా వాడు చచ్చిపోయే లోపుగా ఉండకూడదంట భారతదేశంలో. ఏమండి ఇది తగునా? ఇది న్యాయమేనా? గౌరవ కోర్టు వారు, హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకోండి. వాళ్ళు 100 తిట్లు వల్గర్గా భయంకరంగా బహిరంగంగా అంటుంటే మేము తట్టుకోలేక ఒక 4-5 మాటలు అన్నమాట వాస్తవం, ఉన్నమాటే అది. అసలు క్రైస్తవులు నోరు జారారండి. బూతులు మాట్లాడొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, నరహత్య చెయ్యొద్దు, నీ శత్రువు గురించి ప్రార్థన చేయని యేసుప్రభు చెప్పినప్పుడు ఇవన్నీ ఎలా చెప్తారండి? మొన్నటికి మొన్న క్రైస్తవుడే కానీ వాడెవడు ఆరోగ్య స్వామి జోసెఫ్ అని చెప్పుకున్నాడు.
వాడికి తందానా చెప్తూ ఆ రెడ్ టీవీ వాళ్ళు, మెరుపు టీవీ వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈ దాష్టికంలో, ఈ కుట్రల్లో ముఖ్యమైన ప్రముఖమైన టీవీ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. అది జగమెరిగిన సత్యం. వాళ్ళు క్రైస్తవ్యానికి విరోధంగాను, మతోన్మాద మాఫియాలకి అనుకూలంగాను కొనసాగుతున్నారు. ఏంద్రబాయ్, ఈరోజు మరొక వీడియో చేశా. ఆయన పేరు శివరుద్రస్వామియో ఏదో ఒక సాధువు గారు లేదా అఘోరి గారు. ఆయన చెప్పిన మాటల్లో సత్యం ఉంది. ఈ లేడీ అఘోరా అని చెప్పే 50-50 తన అంగాన్ని లింగానికి ఇచ్చాడంట. లింగం అంటే అదే శవుడు. త్యాగం చేశాడంట. నేను కామక్రోధ మదమాశ్చర్యాలు మానుకుంటానని. కామాతురాణం న భయం న లజ్జ. వీడేమో బొట్టు బూడిద పూసుకొని లిప్టిక్స్కి రాసుకుంటే వాడు చేసే మోసాలని, వాడు చేసే డ్రామాలకి ప్రేక్షక పాత్ర వహించిన వాళ్ళు పోలీసులు కదా. ఎన్నెన్ని బూతులు అండి. వ్యాన్ ఎక్కించగానే గబుక్కున వాడి యొక్క లుంగి లేదా టవల్ లాంటిది ఊడదీసి నగ్నంగా చూపించి బండబూతుడు చెప్పాడు. అది నిజం కాదా? ఇది న్యూసెన్స్ కాదా? అర్ధరాత్రి క్రైస్తవ చర్చిల్లో వెళ్ళి ఆ తలుపుల మీద పోస్టర్ అంటించిన బ్యాడ్ ఫ్రాడ్ రాధా మనోహర్ దాస్, అదేనండి గే మనోహర్ దాస్, వాడి అరాచకానికి అంతులేదా? ఎంత నీచాతి నీచమైన తిట్లు వల్గర్గా మాట్లాడుతుంటే, ఇది మనం భారతీయులం, భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ భూమి భారతిని అనాల్సిన వాళ్ళు అవాక్కై వాటికి సహకరించారన్నమాట. ప్రేక్షక పాత్ర వహించారు. వాళ్ళు అన్నీ తిట్లు తిడుతున్నా, వల్గర్గా మాట్లాడుతున్నా క్రైస్తవులు నోరు మూసుకొని ఊరుకోవాలి. మా వల్ల కాదురా బాబు, మా వల్ల కాదు. ఎందుకంటే నేను చూస్తూ దేనికైనా ఒక ఓర్పు ఉంటుంది. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చెయ్యి, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు అని యేసుప్రభు మాకు చెప్పారు. ఆయనే మా దేవుడు కాబట్టి ఆయన్ని మేము ఆరాధిస్తాం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6లో ఆ వాక్యం మాకు చాలా గట్టిగా మేము నమ్ముతాం. విశ్వాసం అనేది మా ఆయుధం. అరే అంతు పంతు లేకుండా ఇష్టారాజ్యంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఆ వర్షిణిని కాపాడండి. ఒక వయసులో పెద్దవాడిగా, ఒక క్రైస్తవ దైవ సేవకుడిగా కోర్టు వారిని, పోలీసు వారిని సవినయంగా బ్రతిమాలుకుంటున్నా. శ్రీవర్షిణిని ఆ 50-50 లేడీ అఘోరా అని చెప్పే ఎల్లూరి శ్రీనివాస్ చూడండి, ఎంత అన్యాయం చూడండి. మొదటి భార్యని వదిలిపెట్టేశాడు, రెండవ భార్యని శ్రీవర్షిణిని హత్తుకున్నాడు. ఇంకా డాష్ ఏంటిది అర్థం కాని అయోమయావస్థలో పడేస్తున్నారు. వాడు షండు, వాడికి అది లేదు. ఆపరేషన్ చేయించుకున్నాడో, కట్ చేసి లింగానికి అదే శివుడికి ఇచ్చాడో అది దేవుడికి తెలియాలి. మరి అలాంటి వాడికి మొదటి భార్యని విడిచిపెట్టి, మొదటి భార్య అనేదే వినటానికి వింతగా ఉంది. మళ్ళీ ఈ శ్రీవర్షిణిని హత్తుకున్నాడు, ఏదో చేశాడు ఏంటంటో అని.
సంథింగ్ ఈజ్ రాంగ్, ప్లీజ్ కైండ్లీ శ్రీవర్షిణిని కాపాడండి, స్త్రీ జాతిని ఇబ్బంది పెట్టకుండా కాపాడండి. ఏదో మైకంలో ఏదో మత్తులో పడేశాడు వాడు, మెస్మరిజం, హిప్నటైజం ఏదో అంటారు కదా, అలాంటి దాంట్లో ఏదైనా పెట్టాడేమో. శ్రీవర్షిణిని కాపాడండి. ఇక క్రైస్తవులు అనాలోచితంగా ఆవేశంగా ఎగబడి తోటి కులస్తుల్ని మతస్థుల్ని గొడవలకి రెచ్చగొట్టేంత నీచ సంస్కారం వాళ్ళకి లేదు క్రైస్తవులకి. అది మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. అరే సనాతన ధర్మం అంటారు, మరి సతీ సహగమనము, మొగుడు సచ్చి తగలబెడుతుంటే, దహనం చేస్తుంటే సజీవంగా ఉన్న భార్యను అందులో పెట్టడం, జోగిని వ్యవస్థ అంట, దేవదాసి పేరిట స్త్రీల్ని ఎన్నో రకాలుగా తమ వాంఛలకి, తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఘనాపాటులైన పెద్దలు. ఇదే సనాతన ధర్మం. ఒక పెళ్ళం చాలు, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదే అని క్రైస్తవ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే హైందవ సహోదరులు కూడా పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. సత్యాన్ని అసత్యానికి మారుస్తున్న ఇలాంటి నీచాతి నీచుల్ని, ఆ కరుణాకర్ దుర్గుణాన్ని, రాధా మనోహర్ దాస్ని, ఆ 50-50 గాడిని, అదేనండి ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరియో అఘారో వాడి బొంద, అలాగే కిళ్ళియో జర్దో తెలియదు కానీ భాస్కర్ రాజు, లలిత్ కుమారి, వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టండి. అరే మీ దేవుళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 కోట్లు లేదా 33 కోట్లు అంటుంటారు కదా, శుభ్రంగా ప్రశాంతంగా వాళ్ళని ధ్యానిస్తూ లోక కళ్యాణం కోసం మీరు ధ్యానం చేసుకోండి అని వాళ్ళకి హితం చెప్పండి. మా దేవుడు కరెక్ట్ అంటానికి మాకు 66 ఆధారాలు ఉంది. అయ్యా, నేను రామాయణ, భారత, భాగవతాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం లాంటివి ఎందుకో కానీ దేవుడు ఎప్పుడో నా చేత చదివించాడు. ఇప్పటికీ ఆ జ్ఞానం నా దగ్గర ఉంది. ఒక కథ చెప్పి ముగిచ్చేస్తాను. మీ కథే. కృష్ణుడు అంట, అదే మీ దేవుడు కృష్ణుడు. అతను ఒకసారి ఇటు కౌరవులు అటు పాండవులు, అతనికి బావలు బావమరుదులు బంధువులు కదా, దుర్యోధనుడిని, బావా ఇదిగో పలానా గ్రామంలోకి వెళ్ళు, అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చి నాకు చెప్పు అన్నాడంట. సరే దుర్యోధనుడు ఆ కృష్ణుడు చెప్పిన ఊరు వెళ్ళాడంట. వెళ్ళి 1 గంటకో 2 గంటలకో ఎప్పటికో మొత్తానికి వచ్చి, బావా చెప్తే నమ్మవు కానీ భూతద్దం పెట్టి చూసినా అక్కడ మంచి వాళ్ళు అనేదే లేరు, అంత దుర్మార్గులే అన్నాడంట. ఎవరు? సుయోధనుడు అనబడే దుర్యోధనుడు. అదేవిధంగా ధర్మరాజుని, పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజుని, బావా ఈ ఫలానా ఊరిలో లేదా ఈ ప్రాంతంలో ఎంతమంది దుర్మార్గులు ఉన్నారో ఆ లిస్ట్ ఒకటి నువ్వు వెరిఫై చేసి ఆ లిస్ట్ తీసుకురా అన్నాడంట. సరే ధర్మరాజు కృష్ణుడు చెప్పిన టైము మేరకు వెళ్ళి వచ్చాడంట. బావా యథార్థంగా చెప్తున్నా, త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను, ఎంత గాలించిన సూది పాయింట్ అంటే సూది బెజ్జం అంతా కూడా ఎక్కడ దుర్మార్గులే లేరు అన్నాడంట. ఇద్దరికీ కావలసిన వాడు కృష్ణుడు కదా, అదే మీ దేవుడు కదా.
దుర్మార్గుడికి దేశం అంతా లోకమంతా క్రైస్తవులుగానే దుర్మార్గులుగానే కనిపిస్తారు. ధర్మరాజు మంచోడే. నేను వేదాల్లో చదివినప్పుడు భారత భాగవతాల్లో నాకు తెలిసిన మట్టుకు ధర్మరాజు మంచోడే. ఒక దశలో కృష్ణుడు అశ్వత్థామ కుంజర అతహ అని అబద్ధం చెప్పటానికి ఇష్టపడలేదు. కానీ రాజకీయ మైండ్ ఉన్న కృష్ణుడు ఏదో విధంగా అతని చేత అబద్ధం చెప్పించాడు. అశ్వత్థామ అనే బిగ్గరగా చెప్పించి ఏనుగు మరణించే అనేది పెద్దగా చెప్పాడు. అంటే ధర్మరాజు ఏంటి, తన మనసుకి నేను మంచి చెప్పానని ఇదయ్యాడు. ఎటు చూసినా రాష్ట్రంలో ప్రభుత్వం మీద వైరాగ్యం కలుగుతుంది క్రైస్తవులకి. ఎందుకంటే మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. క్రైస్తవ మహిళల్ని నిర్బంధంగా మొగుడిలా ఆడ మనిషికి బొట్టు పెట్టడం ఏంటంటే దరిద్రం నా కొడుకులు. అది మగతనమా? అది ప్రభుత్వం వాళ్ళకి తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు చూడలేదా, వినలేదా? ఆ కరపత్రాలు పంచుకుంటూ వెళ్తున్న క్రైస్తవులు మీరు కూడా పంచుకోండి. రామాయణంలో ఇదిగో పలానా చోట విభీషణుడు చెప్పబట్టి రావణాసురుడి ప్రాణం ఎక్కడుందో రాముడికి తెలిసిపోయింది అని. అంటే దేవుడు కదా, రాముడికి తెలియదు రావణాసురుడి ప్రాణం ఎక్కడుందని. సీతని ఎత్తుకెళ్ళింది ఎవరో దేవుడు కదా, రాముడికి తెలియదు. జటాయువు చెప్పే వరకు తెలియదు. సీతని రక్షించుకోవటానికి అన్నదమ్ములు పోట్లాడుకుంటుంటే చెట్టు చాటు నుండి, ఒకే బాణం ఒకే భార్య అంటారు కదా, చెట్టు చాటు నుండి వాలిని చంపిన ఘనాపాటి రాముడు. అతన్నేమో జై 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 అని జై కొట్టమని నిర్బంధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే స్కెచ్ వెరైటీగా ఉంది. దీనికి ఉదాహరణ ఆరోగ్యస్వామి జోసెఫ్ అనే పేరుతో ఒక నటుడిని పెట్టారు, ఆర్ఎస్ఎస్ వాడిని. అద్భుతమైన స్కెచ్ మీది. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం అంటే ఏంటి? అన్ని వర్గాల ఓట్ల వల్ల గెలిచారు. అందరినీ సమదృష్టితో చూడాలి, ప్రజాపాలన చెయ్యాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాను కదా, మేము ఏదైనా మాట్లాడితే, మేము ఏదైనా చేస్తే తప్పు. మతోన్మాద మాఫియాలు, క్రైస్తవ వ్యతిరేకులు ఏదైనా చేస్తే ఉప్పు. ఇదెక్కడి న్యాయం అండి బాబు? అన్యాయం తన్నుకొచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవుల ఉసూరు మీకు తగులుద్ది, గ్యారంటీగా తగులుద్ది. చాలా బాధ పెడుతున్నారు. హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలిచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా, నరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా, నతడు నరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఆయన యేసు మా ప్రాణ స్నేహితుడు, మా తండ్రి, మా బలము, మా ఆరోగ్యము, మా జ్ఞానము, మాకు శాంతి సమాధానం. అటువంటి దేవుణ్ణి మేము పొందుకున్న వాళ్ళం ఎంతో అదృష్టవంతులం. అరే పుట్టుట గిట్టుట కొరకే. ముందు ఆ శ్రీవర్షిణిని కాపాడండి. ఆడెవడో జర్నలిస్టు సాయి అంట బందర్లో
ఆంధ్రాలో అంట, టైటిల్ చూడండి, ఆంధ్రాలో హిందువుల మీద దౌర్జన్యం అంట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, పైన తోడేలో నక్కో నీళ్లు తాగుతుందంట. ఏది జలపాతం పైన పై భాగంలో నిలబడి ఆ నీళ్లు దాని ఎంగిలి నీళ్ళతో సహా కిందకి పారుద్ది కదా. అక్కడ మేకపిల్ల తాగుతుంటే, ఏయ్ నేను తాగాల్సిన నీళ్లు నువ్వు ఎంగిలి చేస్తున్నావు ఏంటి? కింద ఉన్న మేక ఎంగిలి చేసిందంట. అంటే దాన్ని తినటానికి ఇది ఒక వంక. అలాగే ప్రవీణ్ పగడాల గారు మందు కొట్టలేదు, మందు కొట్టించారు, మద్యం తాగించారు, చిత్ర విచిత్రాలు చెప్తున్నారు. ఒక పోలీస్ అధికారి కరెక్ట్గా ఇది రిపోర్ట్ అని చెప్పడం, మళ్ళీ ఏమో అది అలా కాదు అవాస్తవం అని చెప్పడం. ఏదైనా ఎలా ఉందంటే, మా నాన్న నాస్తికుడు, ఆయన సిగరెట్ దీపారాధన చేసిన నిప్పుతో సిగరెట్ కాల్చుకుంటాడని చెప్పిన నోటితోటే మా నాన్న రామభక్తుడు. నాకు ఒంట్లో బాగలేనప్పుడు ఆయన నా చెవిలో రామనామ స్మరణ చేశాడు. నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు అని కాసేపు, ఒంగోలులోనో బాపట్లలోనో పుట్టానని కాసేపు. ఇది పొంతన లేని మాటలతో ఇలా సాగుతుంది మన రాష్ట్రం. మొన్న ఒక డాక్టర్ డాక్టర్ సమరం గారు అబ్బాబ్బాబ్బా అదరగొట్టేశారండి. సనాతన ధర్మం గురించి ఆ వీడియో మీరు చూడండి. మీ జాతకాలంతా బయట పెట్టాడు. అయితే నేను ఒకటి మాత్రం దయచేసి అర్థం చేసుకోండి, హిందూ సహోదరులందరినీ నేను గౌరవిస్తా. అన్ని కుటుంబాలతో నాకు పరిచయం ఉంది, మంచిగా మాట్లాడతాను. ఎప్పుడు మీరు యేసుప్రభుని నమ్ముకోండి అని నేను చెప్పలా. సరే, వాళ్ళ నమ్మకం వాళ్ళు, మన నమ్మకం మనది అని. కొన్నిసార్లు కనకదుర్గ గుడికి, ఇప్పుడు కదలండి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి పూర్వం వెళ్ళాను. విజయవాడ కొత్తపేటలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అని ఉంది. అక్కడికి దేవుళ్ళంతా ఒకటే అనుకొని, ఇదంతా ఇప్పుడు నేను దేవుని సేవలో రాకముందు లోకస్తుడిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తమలపాకు, తర్వాత ఆర్ది కర్పూరం, అరటిపళ్ళు అవి పట్టుకెళ్ళేవాడిని. నేను వెళ్ళాను. అయితే ఇప్పుడు ద్వేషించడం మానేసా. అవి దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. దేవుడు, నిజ దేవుడు రోమా 1:25 అన్నాడు, సృష్టిని కాదు సృష్టికర్తను పూజించమన్నాడు. కాబట్టి సృష్టించబడ్డ దేవుడి చేత సృష్టించబడ్డ ఎన్నో ఉన్నాయి. బర్రె కావచ్చు, గొర్రె కావచ్చు, ఎలకే కావచ్చు, చిలకే కావచ్చు, ఏనుగే కావచ్చు. అలాంటి రూపాలు ఏదైనా ఉంటే వాటిని మొక్కొద్దు అనేసి దాని అర్థం. దయచేసి హిందూ సహోదరులారా, మిమ్మల్ని నేను అనట్లేదు, కానీ పైత్యం ఎక్కువైపోయి ఆలోచన తక్కువ, మెదడు ఎక్కువై ఉన్న మతోన్మాద కూటమికి, మతోన్మాద క్రైస్తవ వ్యతిరేకులకి ఉద్దేశించి ఈ మాటలు అంటున్నాను. దయచేసి నా తోటి హిందూ సహోదరులారా, మళ్ళీ చెప్తున్నా, నేను బార్బర్ షాప్కి వెళ్ళినా, లేకపోతే హోటల్కి వెళ్ళినా, బట్టలు ఇస్త్రీ చేయించిన, ఏదైనా అన్నీ హిందూ కుటుంబాలే. వాళ్ళతో ఏనాడు మాకు పేచీ లేదు, సామరస్యంగా ఉంటాం. మీరు చిచ్చు పెట్టి దేశద్రోహులు కాబట్టి కలిసి మెలసి అన్యోన్యంగా ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్న భారతీయుల్ని భారతదేశంలో మీరు దేశద్రోహుల్లాగా ఏం చేస్తున్నారంటే చిచ్చు పెట్టి విడదీద్దామని కుట్ర పన్నుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. దయచేసి తెలుసో తెలియకో ఏ మెస్మరైజమో లేకపోతే అలాంటి వాటిలో ఇదయ్యి ఆ వర్షిణి అనే ఆమెని కాపాడండి. ఇకనైనా దయచేసి క్రైస్తవులు, నేను కూడా తిట్టాను ఎన్నోసార్లు, ఏది మతోన్మాద మాఫియా గాళ్ళని. ఎందుకు తిట్టాను? వాళ్ళు 1000 చెప్తే నేను ఒక 100 చెప్పిన సందర్భాలు ఉంది. విడమర్చి చెప్పా, అరే మా దేవుడు ఇదిరా, మీ దేవుడు ఇది కాదు ఇది అని. కడుపు మండుద్ది కదండి. మీరే అర్థం చేసుకోండి, ఆలోచించండి.
మా దేవుడిని పదే పదే అలాగా అంత పబ్లిక్గా బహిరంగంగా బిగ్గరగా అంటుంటే ఎంత బాధగా ఉంటుంది. తప్పనిసరిగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని స్వచ్ఛందంగా మా అంతటా మేము ఏ క్రైస్తవుడు కానీ పాస్టర్ కానీ ఎవ్వరు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ముందు చెప్పిన దాఖలాలు ఏమీ లేవు. మొదటి నుండి క్రైస్తవులకి అన్యాయం జరుగుతూనే ఉంది. క్రైస్తవుల ప్రవీణ్ పగడాల గారి కుటుంబం యొక్క, ఇంకా అజయ్ బాబు ఆయన కుటుంబం యొక్క ఉసూరు వాళ్ళకి తగులుద్ది. క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని, యేసుని వల్గర్గా మాట్లాడే వాళ్ళకి ఆ ఉసురు గ్యారెంటీగా తగులుద్ది. మీ దేవతలు ఏమంటారు? తథాస్తు అంటారు. మా దేవుని దూతలు ఏమంటారు? ఆమెన్ అంటారు. వినాశకాలే విపరీత బుద్ధి. క్రైస్తవ జనాంగమా, దయచేసి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా సేవకుల సదస్సు లేదా శాంతి ర్యాలీ లేకపోతే నిరాహార దీక్షలు చేసేటప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వచ్చి నా వంతు పాల్గొంటాను. రన్ ఫర్ జీసస్ కంటే ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో, అజయ్ బాబు గారికి జరిగిన అన్యాయం విషయంలో నేను స్పందించి నా వంతు సేవలు అందించడానికి నన్ను వాడుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్.